హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఒక 30 నుంచి 40 మెంబర్స్కి మేము ఆఫీస్లో పూజ పెట్టించుకొని భిక్ష పెట్టించుకుంటాం, లేదంటే నైట్ టిఫిన్స్ అయినా పెడతాము. కానీ ఈ సంవత్సరం మా పరిస్థితులు బాగాలేక పెట్టుకోకూడదు అని అనుకున్నాము, కానీ స్వామి ఒప్పుకోలేదండి. నిజంగా మా ఆఫీస్లో అతని మాల వేసుకొని ఆఫీస్ అంతా తిరుగుతూ ఉంటుంటే, సరే స్వామికి భోజనం పెడదాం అని చెప్పేసి అనుకోవడం, ఆ ఒక్క అతను కాస్త 5గురు అవ్వడం, ఇదంతా చూస్తుంటే దేవుడు ఎక్కడో లేరు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారనని చాలా మంచి ఫీలింగ్ అనిపించిందండి. ఏవి లేనట్టుగానే ఉన్నాయి, కానీ అప్పటికప్పుడు అన్నీ కుదిరిపోయి చాలా బాగా అయ్యింది కూడా భిక్ష కార్యక్రమం. అయితే మనం పడిన కష్టం అంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళకి భిక్ష పెట్టిన తర్వాత అన్నదాత సుఖీభవ అని దీవిస్తారు చూడండి, అప్పుడు మాత్రం మనం పడిన కష్టం అంతా కూడా మనం మర్చిపోతాం. ఇదైతే మాత్రం నేను షూర్గా చెప్తున్నానండి. చాలా అంటే చాలా మనసుకి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. సో ఈ టాపిక్ మీతో షేర్ చేసుకో